నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చండీగఢ్ లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ విమానంలో అమర్నాథ్ యాత్రికులు ఉన్నారు. తాము గంటల తరబడిగా ఎయిర్పోర్ట్ లో వేచున్నామని, ఇండిగో యాజమాన్యం పట్టించుకోవడం లేదని యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చండీగఢ్ లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ విమానంలో అమర్నాథ్ యాత్రికులున్నారు. తాము గంటల తరబడిగా ఎయిర్పోర్ట్ లో వేచి ఉన్నామని, ఇండిగో యాజమాన్యం పట్టించుకోవడం లేదు అని యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చండీగఢ్ లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ విమానంలో అమర్నాథ్ యాత్రికులున్నారు. తాము గంటల తరబడిగా ఎయిర్పోర్ట్ లో వేచి ఉన్నామని, ఇండిగో యాజమాన్యం పట్టించుకోవడం లేదు అని యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చండీగఢ్ లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ విమానంలో అమర్నాథ్ యాత్రికులు కూడా ఉన్నారు. అయితే విమానంలో ప్రయాణిస్తున్నటువంటి రామకృష్ణ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఏం జరిగిందో వారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే అండి. సరే, ఏం జరిగింది మేడం? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి సార్. 12:15 హైదరాబాద్ నుంచి శ్రీనగర్ బయలుదేరింది 6409. ఓకే, 3:05 కి ల్యాండ్ అవ్వాలి శ్రీనగర్ లో. 3:05 కి చండీగఢ్ లో అక్కడ ఏదో ఇబ్బందిగా ఉంది, టెక్నికల్ ఇష్యూ ఫ్లైట్ లో ఉంది అని చెప్పేసి చండీగఢ్ లో దింపాడు. ఓకే, 3:05 నుంచి తీసుకొచ్చి ఇక్కడే చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో ఉంచాడు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్లిపోతాను రిటర్న్, కస్టమర్ కేర్ తో మాట్లాడుకోండి అంటా ఉన్నాడు. అంటే మిమ్మల్ని డెస్టినేషన్ లో మీరు రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ లో డ్రాప్ చేయమని చెప్తున్నారా? ఇప్పుడు చేయలేము, పర్మిషన్ లేదు అంటున్నారు. ఓకే, 5/4 తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ లోనే నేను డ్రాప్ చేస్తాను అని అంటున్నాడు పైలట్. ఓకే, సో ఇక్కడ ప్యాసింజర్స్ అందరూ కియాస్ అయ్యి అలా కుదరదు, రేపు పొద్దున్న అందరికి దర్శనాలు అవి ఉంటాయి, అందరూ అమర్నాథ్ యాత్రికులు ఉంటాయా, ఓకే, ట్రావెల్స్ కానీ హోటల్స్ కానీ వీళ్ళందరికీ అడ్వాన్సులు ఇచ్చి ఉన్నారు. ఓకే, అంటే మీకు వేరే అరేంజ్మెంట్ ఏమి చేయడానికి లేదా చేస్తామని కానీ లేదా ప్రొవైడ్ చేస్తామని కానీ ఏమి చెప్పట్లేదా? అది వరకు ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఏదో పాజిటివ్ ఆన్సర్ ఉంది, నేను చెప్తున్నాను అని అంటున్నాడు. ఒక 5 minutes లో నేను అనౌన్స్ చేస్తాను అని అంటున్నాడు. హైదరాబాద్ తీసుకొచ్చి నెక్స్ట్ రేపు పొద్దున్న ఏ ఫ్లైట్ మాకు అక్కడి నుంచి డిపార్చర్ చేస్తామని అడుగుతుంటే అది అందరూ గొడవ పెడుతున్నారు. దానికి ఆన్సర్ అతను చేస్తాను అని అంటున్నారు. ఓకే, మరి సాంకేతిక లోపం అన్నప్పుడు మీరు అమర్నాథ్ వెళ్ళడానికి సాంకేతిక లోపం ఉంటే అదే సాంకేతిక లోపంతో హైదరాబాద్ ప్రాబ్లం రాదా మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తిప్పడానికి? మేము అదే అడిగాం, సాంకేతిక లోపం ఉంది అన్న ఒకటే టెక్నికల్ ఇష్యూ,
ఈ ఫ్లైట్ లో ఉంది అన్నావు కదా, అందుకే ఇక్కడికి వస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఇక్కడ పెట్టుకుని నువ్వు ఎలా వెళ్తావు హైదరాబాద్ అని అడిగితే, ఆ. టెక్నికల్ ఇష్యూ ఫ్లైట్ లో కాదు, టెక్నికల్ ఇష్యూ ఫర్ ల్యాండింగ్ అని ఇప్పుడు చెప్తున్నారు. ఓకే, అది సో ఎయిర్ ట్రాఫిక్ ఏటీసీ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదు. క్లియరెన్స్ అక్కడ ఇవ్వలేదా, మరి వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ మాకు కూడా తెలియదు. ఓకే 231 మంది ఫ్లైట్ లో ఉన్నారు, అందరూ అమర్నాథ్ యాత్రికులే. ఓకే సార్, ఓకే రామకృష్ణ గారు, ఓకే అండి, గాట్ ఇట్, థ్యాంక్ యూ.